ఒక విషయం మీద స్టాండర్డ్ గా నిలబడలేని వాడిని మనం దేంతో పోలుస్తామండి? గోడ మీద పిల్లి అంటాం. ఆ మాట ఎందుకంటామంటే గోడ మీద ఉన్న పిల్లి ఈ వైపు నుంచి కొట్టాలంటే ఆ వైపుకు జంప్ చేస్తుంది. అటు నుంచి కొడదామంటే ఈ వైపుకు జంప్ చేస్తుంది అనమాట. సో ఈ కోవలకు ఇప్పుడు మా పెద్ద ముత్తైదు బత్తాయి గారు వచ్చేసారనమాట. ఏంటక్క అని అంటే ప్రూఫ్స్ లేకుండా నేనేమి మాట్లాడను కదా. ఈవిడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దేశాన్ని ప్రేమించడం అంధభక్తి అయితే నేను పెద్ద అంధభక్తురాలని అని అన్నదనమాట. ఆ మాట నేను అన్నది కాదండి, ఆవిడ అన్నది. చూద్దాం. దానికోసం మాత్రమే నేను ఇక్కడ అంధభక్తురాలు అన్నాను. ఆవిడని కించపరచడానికి కాదు, ఆవిడన్న మాటే. దేన్ని ప్రేమిస్తుందంట? దేశాన్ని ప్రేమిస్తుందంట. చూపించాలా? చూపిస్తా చూడండి. అంధభక్తురాలు, పెద్ద అంధభక్తురాలండి ఈవిడ. ఓకే, ఏమంట? దేశాన్ని ప్రేమించడం అంధభక్తి అయితే అలాంటి అంధభక్తిగా ఆ జీవితాంతం ఉంటాను. భారత్ మాతాకి జై. దేశాన్ని ప్రేమించడం అంటే నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం అనమాట. బాహుబలిలో కట్టప్ప ఆ బాహుబలి కాలినట్ల నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు. సో అట్లాగా ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఎవడైనా కానీ, వాడు ఎవడైనా సరే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాం. బట్ నువ్వు మాత్రం ఈ డైలాగ్ చెప్పడం నీ ముఖానికి అస్సలు సూట్ కాలేదు. ఆ మేకప్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయిపోతున్నాం కానీ అసలు ఈ డైలాగ్ ఏంటిది? దేశాన్ని ప్రేమించడం అంధభక్తి అయితే ఇక్కడ నువ్వు మార్చాల్సింది ఏంటంటే హిందుత్వాన్ని ప్రేమించడం అంధభక్తి అయితే, ఓకే, నాట్ హిందూ మతం, హిందుత్వం అనే ముసుగులో బ్రతకడం అంధభక్తి అయితే నేను జీవితాంతం అంధభక్తిగా ఉంటాను అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట. ఈ మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ఏంటిదంటే చెప్పాను కదండి, గోడ మీద పిల్లని వేరే మతాలు ఏదన్నా అయితే గనక అంటది అనమాట. ఓకే, ఆ విషయం కూడా చెప్తాను. అయోధ్య రామాలయాల గురించి, అయోధ్య రామాలయంలో మనకి విరాళాలు అనేవి పోయినాయి కదండి. దాదాపు 200 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడని మోహం లేదు ఎవడను. ఎవడూ లేడు. మేము హిందుత్వము, శ్రీరాముడు మా వల్లే బతుకుతున్నాడు అని పోజులు కొట్టేటోడు ఎవడూ లేడనమాట. మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంధభక్తులు వస్తారు కింద. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఇండియన్ రబాయ్. మరి మీరు మాట్లాడినప్పుడు లేదా? సిగ్గుండాలి, నోట్లో బత్తాలు ఎట్టు కూర్చోండి. ఓకే, ఇక్కడ ఈమె ఏమంటుందంటే అయోధ్య రామాలయంలో ఏదైతే స్కామ్ జరిగిందో అది తప్పు అని మేము చెప్పం. ఎందుకంటే అక్కడ చేసింది మా వాళ్ళు, మా ఏమంటారు దాన్ని, మా సన్నిహితులు, మా ఆత్మ బంధువులు. అవతార్ మూవీలో వస్తుంది ఆ వర్డ్ అనమాట. ఓకే, అలాగా ఇక్కడ ఈవిడ గారు ఏంటంటే మ్యానిపులేషన్ చేస్తుంది అనమాట. మ్యానిపులేషన్ అనే కన్నా ఏంటంటే మేకప్ కి పైన ఏమంటారంటే టచ్ అప్ వేస్తుంది అనమాట. జరిగిన దొంగతనానికి టచ్ అప్ ఏంటిది? అయోధ్య రామాలయాలు సేఫ్ అంట, రాముడి పేరుతో వచ్చిన ప్రతి రూపాయి సురక్షితం అంట, నిజం గెలిచింది, అబద్ధాల ప్రచారం ఓడింది. ఏది నిజము? అయోధ్య రామాలయంలో స్కామ్ జరిగింది నిజము. ఏది అబద్ధము? మీరు అసలు అయోధ్య రామాలయంలో ఎలాంటి ఇది లేదు, దాన్ని మా ఊళ్ళందరూ చూసుకుంటున్నారని కప్పిపుచ్చాలనుకున్నారు చూడండి, అది అబద్ధము. ఓకేనా? ఎందుకు బత్తలాగా తయారవుతాం అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే లాస్ట్ టైం మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ ఆర్సీపురంలోను కాళీమాత టెంపుల్ గర్భగుడిలో ఒక వెధవ, సో దాని గురించి ఇవిడ మాట్లాడుతుంది అనమాట. ఎవడో ఏదో అనుంటాడు, చిన్న టచ్ అప్ ఇద్దాము లేకపోతే బాగోదు అని చెప్పేసి చేసింది అనమాట. ఈ విషయంలో మాత్రము నా ఫుల్ సపోర్టు మా రీరిఫైండ్ బత్తాయి రాములమ్మకి. ఆ విషయంలో నేను రాములమ్మకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటిదంటే ఉన్నది ఉన్నట్టేస్తుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయం వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టేస్తుంది రాములమ్మ. సో ఆమె ఒక్క ఛానల్లో తప్ప మిగతా ఏ బత్తాయి ఛానల్లో రాలేదు ఆ న్యూస్. ఎందుకని అది హిందూ ఆలయంలో జరిగింది. అండ్ అక్కడ ఎవడైతే ఆ పనికి మాలను పని చేశాడో పెండదవా, వాడు కూడా అదే కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంతమంది రీరిఫైండ్ బత్తాలు వచ్చేసి నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడమంటే వీడియోస్ చూసి మాట్లాడుతున్నా. ఓకే, ఆడు క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా కాదు, ప్రతి వాడిని తోలు తీసేసిన రోజులు అనమాట. సో ఇప్పుడు మన మేడం గారు మేకప్ ఎట్లా వేస్తుందో చూద్దాం అనమాట. చెప్పు. 2 days బ్యాక్ జరిగినటువంటి సంఘటన ఒకటి చాలా అంటే చాలా నిజంగా బాధాకరం అనాలా లేకపోతే జుగుప్సాకరం అనాలో తెలియదు. సైబరాబాద్ కమిషనరేట్ అక్క వాయిస్ మాడ్యులేషన్ గుర్తుపెట్టుకోండి అనమాట. చాలా బాధగా మాట్లాడుతుంది అనమాట. ఓకే, దీనికి ఇంకొక రికార్డ్ వీడియో కూడా అక్కదే ఉంది, అది కూడా చూపిస్తాను. చెప్పు. ఉన్నటువంటి రామచంద్రపురంలో ఒక అమ్మవారి టెంపుల్, అంటే అది గ్రామ దేవత. ఆ అమ్మవారి టెంపుల్లో ఒక దరిద్రుడు ఒక చిన్న పిల్లని తీసుకుని ఆ గర్భగుడిలో అమ్మవారి సమక్షంలో వాడు లైంగిక పరమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు.
అసలు నాకు అర్థం కాని అంశం ఏంటి అని అంటే, అసలు ఆ వెధవ దరిద్రుడు ఎవరైతే ఉన్నారో అసలు వాడు ఎవడు? వాడైతే మాత్రం ఖచ్చితంగా హిందువు అయితే మాత్రం కాదండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫస్ట్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఏంటిది? ఎవడైతే ఇలాంటి నికృష్టమైన పనులు చేస్తాడో వాడు మావోడు కాదు చెప్పేసింది. ఏమని? హిందూ కాదు, మరెవడు? క్రిస్టియనా, ముస్లిమా? అయితే క్రిస్టియన్ ముస్లిం అయితే నువ్వు ఇంత టైం తీసుకోవు తెలుసా? పెద్ద పోస్టర్ వేస్తావు. ప్రూఫ్ చూపించినా? చూపిస్తా. పెద్ద పెద్ద పోస్టర్లు వేసేస్తాం అనమాట మనం. గుర్తుందా? నువ్వు పెట్టిందే. ఎప్పుడు? ఈ వెధవ వీడు ముస్లిం అండి, ఈ పనికిమాలోడు ముస్లిము ఒక చిన్న పాపని బ్యాడ్ గా టచ్ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి కేసు పెడితే వీడిని పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఆ టైంలో మన వీరనారి రెచ్చిపోయి శుద్ధపూస పెట్టిన పోస్ట్ అనమాట. ఏంటి? ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి నోరు పెగలట్లేదా ఈ సోకాల్డ్ సెక్యులర్ కుక్కలకి? తూ మీ నోట్లో, ఇప్పుడు తూ నీ నోట్లో అంటే నేను అన్ను, ఎందుకంటే నాకంటే చాలా పెద్దదానివి, మేబీ మా అమ్మ కంటే వయసు ఎక్కువ ఉంటుందేమో కాబట్టి నేను తూ నీ నోట్లో చి అని అనలేనక్క. అసలు పెద్ద మొత్తైదు బత్తాయి నువ్వు, మా బ్రాండ్ బత్తాయిల గ్రూప్ కి పెద్ద మొత్తైదు బత్తాయి అనమాట. సో మరి ఎంత స్ట్రాంగ్ గా పెట్టిన నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలాగా సైలెంట్ గా మాట్లాడుతున్నావు? వాడు హిందూ కాదు, నీకేమైనా సోలో చెప్పాడు వచ్చాడు? మిత్రులందరూ అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా చెప్పు. అనేటటువంటి వాడికి పాప భీతి అనేది ఉంటుంది. ఎవరికి? విందామాగండి. హిందూ అయితే మాత్రం కాదండి, హిందూ కాదంటే గుర్తు పెట్టుకోండి. హిందూ అనేటటువంటి వాడికి పాప భీతి అనేది ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా చచ్చాడంటే అనుకోవచ్చు, కానీ గర్భగుడిలోనే వాడు ఇలాంటివి చేస్తున్నాడంటే అసలు వాడు ఏ చర్యలో ఉన్నాడు అసలు? అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెట్టి అసలు అతను ఎవరు, చెప్పు, అతను ఏంటి అనే దాని మీద మన వాళ్ళు కథనాలు మొదలు పెట్టేశారు. ఆ గుడి ఫస్ట్ నాది ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే, ఒక ఆలయానికి, అది చిన్న గుడి కానివ్వండి పెద్ద గుడి కానివ్వండి, దానికి సంబంధించిన కీస్ ఎవరి దగ్గర ఉంటాయండి? అర్చకుడు, అమ్మవారికి అర్చన చేసే అర్చకుడు ఎవరుంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి. లేకపోతే వాళ్ళకంటూ ఒక కమిటీ ఉంటుంది కదండి, ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. మరి గర్భగుడి లోపలికి వెళ్ళి తాళం వేసుకున్నాడంటే వీడి దగ్గర తాళం ఎందుకున్నట్టు? చెప్పు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు కొన్ని గుడుల్లో ఏంటిదంటే, కొన్ని గుడుల్లో కదండి, మాక్సిమం గుడుల్లో ఏంటిదంటే అక్కడ తుడిచే వాళ్ళు కానివ్వండి, క్లీన్ చేసే వాళ్ళు కానివ్వండి, సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, అమ్మవారికి ఈ పూజా ప్రసాదాలు నైవేద్యాలు తెచ్చే వాళ్ళు కానివ్వండి, మాక్సిమము హిందూసే ఉంటారు. ఎందుకంటే ఆ పనిని వాళ్ళు ఒక పుణ్యకార్యంగా చేస్తారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆ గుడికి వాచ్మెన్ గా కానివ్వండి, ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి, వేరే మతం వాడు వచ్చే ఛాన్సే లేదు. ఇంకొకటి ఏంటిది, అతను ఎవడైతే ఉన్నాడో అటెండర్ అంటున్నారు. అటెండర్ అంటే పని ఏంటిదండి? పూజా సామాగ్రి ఏది కావాలి, పండుగలకి కానివ్వండి, పబ్బాలకి కానివ్వండి, లేకపోతే ప్రత్యేక దినాల్లో అమ్మవారికి పూజ చేయడానికి కానివ్వండి, మొత్తం ఆ గుడిని మొత్తం క్లీన్ గా ఉంచడము, లేకపోతే గుడికి ఎవరు వస్తున్నారు లేదు, మొత్తం సెక్యూరిటీ పని, A to Z పని అటెండర్ చేస్తారనమాట. ఇంకా వాడి పేరేంటి? సాయన్న. మరి హిందూ కాదని ఎలా చెప్తున్నావు? బుర్ర లేదా? ఎదిగినావు ఎందుకో మరి. మా అందరికి పెద్ద ముత్తాయి బత్తాయిలాగా ఉండి నువ్వు ఇలా బత్తాయి మాటలు మాట్లాడితే మిగిలిన పిల్ల బత్తాయిలు పిండి బత్తాయిలు ఏం చేయాలి? ఉన్నటువంటి అర్చకుడు ఇలాంటి వాటికి పాల్పడ్డాడు. కొంచెము జనంతా దిమాగ పెట్టి కాస్త మాట్లాడేటప్పుడు సమాచారం తెలుసుకొని మాట్లాడడం అనేటటువంటిది చేయాల్సినటువంటి. చూసారా, అక్కకి ఎవడరో కోపం తెప్పించింది? సిగ్గులేదా మీకు? పని చేసినోడు హిందూ, ఆ దరిద్రమైన పని చేసినోడు హిందూ, దాని మీద న్యూస్ ఎవరు రాయమన్నారు మిమ్మల్ని? అక్క చూడండి ఎంత హట్ అయిపోతుందో పాపం. అసలు బ్రెయిన్లెస్ ఫెలోస్ రా మీరు అందరూ, న్యూస్ వేసిన వాళ్ళు. బుద్ధి లేదా మీకు? ఏదైనా న్యూస్ కావాలంటే అక్కన అడిగి వేయాలన్నమాట. నిజాలు తెలుసుకోవాలి. ఏంటి నిజాలు? వాడు క్రిస్టియన్ ముస్లిమా? అక్క పర్మిషన్ అవసరం లేదు, వేసేసుకోండి. మీ ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ వేసుకుని, మీ ఇష్టం వచ్చిన thumbnails వేసుకుని వేసుకోండి. ఇన్ కేస్ హిందూనా, విత్ పర్మిషన్ ఆఫ్ మై పెద్ద మొత్తైదు బత్తాయి అక్క ఎట్లా చెప్తే అట్లానే రాయాలి. పరిణితి ఉన్నటువంటి మనుషులు చేయాల్సినటువంటి పని ఏమిటిది? అతను ఆ గుడికి సంబంధించినటువంటి వాచ్మెన్ గా అతను పనిచేస్తున్నాడు. వాచ్మెన్ గాను అటెండర్ గాను పనిచేస్తున్నాడు అంటే అక్కడ అతను ఒక ఉద్యోగి. సరే, అతను పురోహితుడు. అక్క నీ మాట, అది పురోహితుడు అని రాసినోడికి బ్రెయిన్ లేదు. అరే వాడు పురోహితుడు కాదు, అటెండర్ అక్క చెప్తున్నమాట. సెక్యూరిటీ కమ్ అటెండర్. నీ మాట, నువ్వే చెప్పాలి ఆన్సర్, ఓకేనా? సెక్యూరిటీ అటెండర్ గా ఒక గుడిలో వేరే మతస్థుణ్ణి
ఎవరు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, అసలు వాడు హిందువే కాదని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఫోన్లు చేస్తారు, అదే మనకు వస్తాయి కదా సీక్రెట్ కాల్స్ వస్తాయి అనమాట. అసలు ఏ మీడియా వాడికి, శాటిలైట్ మీడియా వాడికి కూడా రిలీజ్ కానీ న్యూస్ అంతా నీకు రిలీజ్ అవుతాయి అనమాట. చెప్పు, చెప్పాడా నీకు? కాదు. ఆ, ఇక సమయం దొరికింది కదా అని ఈ నికృష్టులు అందరూ పడిపోయి హిందుత్వంలో ఎలా ఉంటుంది, అర్చకులు ఎలా చేస్తారా, మతోన్మాదులు ఎలా ఉంటారా, ఇలాంటి పిచ్చ పిచ్చ కథనాలు కనుక మీరు ప్రచురిస్తే మళ్ళీ తిరిగి కౌంటర్లు ఎలా ఇవ్వాలనేటటువంటిది మా అందరికీ తెలుసు. కౌంటర్లు ఎలా ఇస్తావు? ఒక నీచ నికృష్ట దరిద్ర పెదవ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు కాళీమాత గర్భగుడిలో ఒక దరిద్రపు పని చేయడానికి వెళ్ళినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు తూ అని ప్రశ్నించాలంటావా? చెప్పు, మీ నోట్లో ఏం పెట్టుకున్నారు తూ అని మిగతా వాళ్ళందరూ ప్రశ్నించాలా నిన్ను? నువ్వే అన్నావు కదా రిటార్డ్ ఇస్తానన్నావు కదా, మరి నువ్వు ప్రశ్నించినప్పుడు మా రిటార్డ్స్ కూడా ఇట్లా ఉంటాయి అనమాట. ఓకే, నువ్వేంటిదంటే ఆ పాపని టచ్ చేశాడు కదండి ఒక ముసల వెధవ, దాని గురించి అందరూ రాశారు, అందరికంటే ముందు ఈవిడే రాస్తుంది అనమాట. ఎందుకని? మాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది తెలుసా, నరాల్లోని ఎనర్జీ వచ్చేసి అసలు ఒక రకమైన శివతాండములు లోపల నుంచి బయటకు వచ్చేసి పోస్టర్లు వేసేస్తాము, ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్లాసులు పీకుతా వీడియోస్ చేసేస్తాము. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఆ సిచ్యువేషన్ అయిపోయిన ఒక 2-3 రోజులకి ఎవడైనా నీ ఛానల్లో ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని అంటాడేమోనని సర్దుబాటు చర్యలకు దిగుతాము మేము. ఎక్కడైనా సరే ఆడిది తప్పన్నావు, ఏదో 2 మాటలన్నావు ముందు, ఎక్కడైనా వాడిది తప్పన్నావా? మళ్ళీ వాడు బ్రాహ్మణుడు కాదు అండ్ ఇంకోటి ఏదో అని చెప్పేసి ఈ మతం గురించి తీసుకొస్తున్నావా? బుద్ధి అనేది లేదా నీకు? ఎదిగినావు, ఎందుకు ఎదిగినావు? వాడు తప్పు చేశాడు, తప్పు చేయడానికి ట్రై చేశాడు, అదే ప్లేస్లో నీ బంధువులో నీ ఇంట్లో వాళ్ళే ఉంటే ఇలాగే మాట్లాడతావా ప్రియా చౌదరి? నువ్వు అమ్మ కంటే ఎక్కువ వయసు ఉంది నీకు, ఇలాగే మాట్లాడతావా? ఇది మాట్లాడే పద్ధత? అక్కడ నువ్వు మతం చూడొద్దు, వాడు హిందువా క్రిస్టియనా ముస్లిం అని చూడొద్దు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ విషయంలో ఎలాంటి దరిద్రపు పనులు జరిగితే నువ్వెంత హాట్ గా మాట్లాడతావు నువ్వు? ఇదే విషయం కనుక ఆ ముస్లిం చేసినప్పుడు ఎట్లా రెచ్చిపోయి నువ్వు పూనకం వచ్చిన దేవిలాగా ఊగిపోయావు చూడు, సెకండ్ అంటారు చూడండి, ఆ రేంజ్ లో రెచ్చిపోయి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మళ్ళీ ఏమంటావు నువ్వు? మేము కుల మతాలకు అతీతంగా అని చెప్పేసి సొల్లు మాటలు చెప్పకు.